ఇంతకుముందు క్లాస్లో హై నెక్ డీప్ నెక్ బ్లౌజ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డీప్ బ్యాక్ ఫుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టోటలీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంతకుముందు చూపించిన ఏంటంటే నేను డాట్స్ చూపించాను, ఇక్కడ ఇలా డాట్స్ వస్తాయి అన్నమాట, అది చూపించాను కదా. ఇది వచ్చేసి టోటల్ ప్రిన్స్ కట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మీకు కంటిన్యూస్గా స్టార్ట్ అవుతుంది. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే దీని కటింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు మండే నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, క్లాత్ పైన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా. సో ఈ క్లాస్ని అసలు మిస్ చేయకండి. అండ్ దీంట్లో నేను అన్ని షార్ట్ కట్లోనే ఉంటాయి, ఓన్లీ ప్రిన్సెస్ కట్ ఒకటే ఫుల్గా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ 2 క్లాసెస్లో చెప్పాను కదా నేను. దీంట్లో మెజర్మెంట్స్ చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో యాజ్ యూజువల్ ఎలా అంటే కటింగ్ చూపిస్తాను ఇంతకు ముందు లాగానే. సో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సినవి నెక్ లెంత్, షోల్డరు, చెస్ట్, వేస్ట్, షోల్డర్ టు అపెక్స్, అపెక్స్ టు అపెక్స్, బ్యాక్ లెంత్, రెడీ షోల్డర్, నెక్ విడ్త్. నెక్ విడ్త్ అంటే మనకి సపోజ్ ఇక్కడ బాడీ ఉందనుకోండి, ఇది బాడీ, మీకు ఈ బ్రాడ్ ఎంత కావాలి కింద, ఇక పైన కాదు, షోల్డర్ దగ్గర కాదు. ఓకే, ఇది షోల్డర్ కదా, ఇది హెడ్ అనుకోండి. ఈ షోల్డర్ దగ్గర కాదు, ఇక్కడ నెక్ ఉంటుంది కదా, మాకు నెక్, ఈ నెక్ దగ్గర ఎంత విడ్త్ కావాలి మీకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రాడ్ అనమాట. నార్మల్గా మనం పైన ఎంత నెక్ షోల్డర్ 2 వస్తే కింద 2.5 తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇక్కడ బ్రాడ్ ఎక్కువ కావాలనుకో. సో నేనైతే మీరు అపెక్స్ టు అపెక్స్ ఎట్లా తీసుకున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి, సేమ్ అలాగే బ్రాడ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఎంత కావాలి 3, నేను ఇక్కడ 6.5 తీసుకున్నాను. మీకు ఎక్కువ వెడల్పు కావాలనుకుంటే ఎక్కువ వెడల్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఇది. సో ఒకసారి చూడండి మెజర్మెంట్స్ అన్నీ. సో బ్యాక్ మెజర్మెంట్స్ ఇంతకుముందు లాగానే మళ్ళీ 14 + 1 15, షోల్డర్ డివైడెడ్ బై 2, చెస్ట్, ఆర్మల్ కోసం చెస్ట్ కావాలి కదా. సో బ్యాక్ పార్ట్ ప్యాక్ కాబట్టి +1 ఇంచ్, చెస్ట్ వచ్చేసి 2.5 డివైడెడ్ బై 4, క్లోజ్ కాబట్టి మనం ఈక్వల్ అన్ని మెజర్మెంట్స్ వేసుకుంటే 8.6 వచ్చింది. వేస్ట్ వచ్చేసి 7, రెడీ షోల్డర్ వచ్చేసి 2.5 + 1 ఇంచ్ వచ్చేసి అది. ఆర్మోల్ మిడ్ పాయింట్ వచ్చేసి 7 - 1, ఆర్మోల్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 0.5. ఇది నేను ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పాను కదా, ఆర్మోల్ దగ్గర గీస్తాము. ఈ మూడిటికి డిఫరెన్స్ కూడా ఎలా తీసుకోవాలి, చెస్ట్ ఆర్మోల్ కూడా, అది కూడా నేను క్లియర్ చేస్తాను ఈ క్లాసెస్ కటింగ్ అయిపోయాక, ఓకేనా. సో ఈ మెజర్మెంట్స్ అయితే ఇలానే రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ మీ చెస్ట్ ఎంత ఉందో అవి వేసుకొని చేసుకోండి, మీ షోల్డర్ ఎంత వచ్చిందో సేమ్, కానీ డివైడెడ్ బై ఇవి సపరేట్ ఉంటాయి అంతే. సో బ్యాక్ ప్యాకే కాబట్టి దీనికి ఫార్ములా ఏమీ అవసరం లేదు షోల్డర్ది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చెస్ట్ 1.5 డివైడెడ్ బై 4, వేస్ట్ వచ్చేసి 7, షోల్డర్ టు అపెక్స్, అపెక్స్ టు అపెక్స్ డివైడెడ్ బై 2. ఫ్రంట్ లెగ్ డీప్ కాబట్టి ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా కూడా సపరేట్ క్లాస్ ఉంది, మీరు ఇప్పుడే నా క్లాసెస్ వినేటట్టు అయితే ఇలా చూస్తే అర్థం కాదనమాట, మీరు ఫస్ట్ నుంచి వింటేనే ఈ క్లాసెస్ అన్నీ అర్థమవుతాయి. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు 6 వచ్చింది షోల్డర్. ఇంతే అనమాట. ఈ క్లాసెస్ అయిపోయాక మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఉంటాయి. ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయాక నేను ఇంకా ఈ 3 బ్లౌజెస్ డిఫరెన్స్ కూడా చెప్తాను ఈ కటింగ్ అయిపోయాక. సో ఇదన్నమాట ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో కటింగ్ చూపిస్తాను, నేను మెజర్మెంట్స్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో క్యాలిక్యులేషన్ మీకు ముందే ఉంటే ఏంటంటే మెజర్మెంట్స్కి ఈజీ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇదన్నమాట ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.